ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. మ్యాచ్ ద బిలో విత్ ద ఇయర్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, వాటి యొక్క ఇయర్స్ ఏంటి అనేది మనకి క్వశ్చన్ అయితే అడిగారు. సో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే CIEFL లేదా EFLU అని అంటారు హైదరాబాద్. సెకండ్ వన్ RIE మైసూర్. థర్డ్ వన్ అలహాబాద్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్. ఫోర్త్ వన్ కల్కటా యూనివర్సిటీ. సో ఇక్కడ మనము రైట్ సైడ్ తీసుకుంటే 1963 అండి, B 1857, C 1958, D 1954. సో ఫస్ట్ వన్ మనం ఆప్షన్స్ చూసుకుంటే CBAD, సెకండ్ వన్ BCDA, థర్డ్ వన్ CABD, ఫోర్త్ వన్ CADB. సో ఫాస్ట్గా వెళ్తుంటే మాత్రం కొంచెం స్లో చేస్తాను, ఎందుకంటే మెథడాలజీ మీరు గుర్తించడానికి కూడా టైం ఇలాంటి వాటికి పడుతుంది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోను మాత్రం ఎవ్వరూ మిస్ కావద్దు. సో ఫాస్ట్గా అయితే ఆన్సర్స్ చేయండి. అలాగే నేను తెలుగు మీడియం స్టూడెంట్నే, సో నేను చదివేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్స్ వస్తే సో దాన్ని పట్టించుకోకండి. మీకు నేను కంటెంట్ ఇచ్చానా లేదా అనేది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఏవైనా మిస్టేక్ నేను చెప్పిన ఆన్సర్ రాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆన్సర్ చేసేసారా మరి? ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, CADB. సో కరెక్ట్ ఆన్సర్ CADB. ఒకసారి చూసుకుందామా. CIEFL వచ్చేసరికి మనకి C అండి 1958. అలాగే RIE మైసూర్ వచ్చేసరికి మనకి 1963. అలహాబాద్ లాంగ్వేజ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి 1954 అండి. అలాగే కల్కటా యూనివర్సిటీ 1958. సో ఈ విధంగా అయితే మీరు చూసుకోండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇంగ్లీష్ రివ్యూ కమిటీ 1960. సెకండ్ వన్ 3 స్టడీ గ్రూప్స్ ఆఫ్ ఇంగ్లీష్ 1965, 1969, అలాగే 1971. థర్డ్ వన్ LSRW స్కిల్స్. ఫోర్త్ వన్ ప్రొసెడ్యూరల్ సిలబస్. సో మనం రైట్ సైడ్ చూసుకుంటే A హారోల్డ్ E పామర్, B NS ప్రభు, C ప్రూఫ్ గోకక్, D ప్రూఫ్ బనర్జీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. మనము ఒకసారి ఆప్షన్స్ చూసుకుందాము. సో ఫస్ట్ వన్ DBAC, సెకండ్ వన్ BDCA, థర్డ్ వన్ CADB, ఫోర్త్ వన్ DCAB. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో చేసేసారా మరి? సో ఒకసారి చూసుకుందాము ఎలానో. DCAB అని ఇచ్చారు. ఇంగ్లీష్ రివ్యూ కమిటీ 1960 వచ్చేసరికి ప్రొఫెసర్ బనర్జీ గారు చేశారు. అలాగే 3 స్టడీ గ్రూప్స్ ఆఫ్ ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి ప్రూఫ్ గోకక్ గారు చేశారు. అలాగే మనకి LSRW స్కిల్స్ వచ్చేసరికి మనకి హారోల్డ్ E పామర్ గారు చేశారండి. అలాగే ప్రొసెడ్యూరల్ సిలబస్ వచ్చేసరికి NS ప్రభు గారు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడికి ఇది మీకు క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే choose the correct options. What status does Article 343 of Indian Constitution give to English as per Language Act 1963? First one, it is official language. Second one, it is unofficial language. Third one, it is a foreign language. Fourth one, it is associate official language. So correct answer ni comment cheseyandi. ఇంగ్లీష్ గురించి 343 ఆర్టికల్ అలాగే యాక్ట్ 1963 ఏం చెప్తుంది అంటే ఇట్ ఈజ్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్తుందండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వర్కింగ్ ఇన్ బెంగాల్ దట్ endeavored to bring forth new method to teaching English for Indian students? So first one, Harold E Palmer. Second one, Michael West. Third one, Macaulay. Fourth one, Proof Gokak. So correct answer ni comment cheseyandi. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ ఏంటంటే హూ వాజ్ ద ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఇండియాలో ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు, అలాగే వర్కింగ్ ఇన్ బెంగాల్ దట్ ఎన్ఎవర్డ్ బ్రింగ్ ఫోర్త్ న్యూ మెథడ్ టు టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియన్ స్టూడెంట్స్. బెంగాల్లో చెప్పినటువంటి మనకి న్యూ మెథడ్ ఇంగ్లీష్ ఇండియన్ స్టూడెంట్స్కి
టీచింగ్ ఇంగ్లీష్లో న్యూ మెథడ్ని ఎవరు కనిపెట్టారు? సో మెకాలే వెస్ట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. హూ సెడ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి టు ఇండియన్స్? సో ఫస్ట్ వన్ బాపూజీ, సెకండ్ వన్ నెహ్రూజీ, థర్డ్ వన్ నేతాజీ, ఫోర్త్ వన్ రాజాజీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇంగ్లీష్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి టు ఇండియన్స్ అని ఎవరు చెప్పారు అంటే రాజాజీ గారు చెప్పడం అయితే జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. నేమ్ ఆఫ్ ద సోషల్ రీఫార్మర్ హూ రిక్వెస్టెడ్ విలియమ్స్ బెంటిక్ ఇన్ ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఈజ్? ఫస్ట్ వన్ రాజా గోపాలాచారి, సెకండ్ వన్ రాజా రామ్ మోహన్ రాయ్, థర్డ్ వన్ ఠాగూర్, ఫోర్త్ వన్ తిలక్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నేమ్ ఆఫ్ ద సోషల్ రీఫార్మర్ హూ రిక్వెస్టెడ్ విలియం బెంటిక్ టు ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇంగ్లీష్ని ఇండియన్ వాళ్ళకి ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయడానికి విలియం బెంటిక్ అనేది ఎవరిని రీఫార్మర్ చేశారు అంటే రాజారామ్ మోహన్ రాయ్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇన్ కేస్ అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోతే మాత్రం కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి. యాక్చువల్లీ నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్నే, బట్ ట్రై చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్. హూ బిలీవ్స్ దట్ ఎవ్రీ చైల్డ్ హ్యాజ్, ఇది కొంచెం క్లమ్జీగా పడింది, ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ అన్ innate ability to learn language? So first one cognitivist, second one behaviorist, third one psychologist, fourth one psycholinguist. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ప్రతి చైల్డ్ కూడా తను లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవరిని నమ్ముతారు అంటే సైకోలింగ్విస్టిక్. సో నెక్స్ట్ లింగ్విస్ట్ని నమ్ముతారు. సో నెక్స్ట్ క్వశ్చన్. హూ బిలీవ్స్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాబిట్ ఫార్మేషన్? ఫస్ట్ వన్ కాగ్నిటివిస్ట్, సెకండ్ వన్ బిహేవియరిస్ట్, థర్డ్ వన్ సైకోలింగ్విస్ట్, ఫోర్త్ వన్ లింగ్విస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హూ బిలీవ్స్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాబిట్ ఫార్మేషన్ అంటే మనకి బిహేవియరిస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద కాగ్నిటివిస్ట్ దట్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బ్రెయిన్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ పబ్లిష్డ్ ఏ బుక్ కాల్డ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్? ఫస్ట్ వన్ స్కిన్నర్, సెకండ్ వన్ రూత్ వేర్, థర్డ్ వన్ వాట్సన్, ఫోర్త్ వన్ పావ్లవ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఎవరు ఎక్స్పెరిమెంట్ చేశారు దేని మీద అంటే ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ అనే బుక్ మీద సృష్టించారు అనేది మనకి ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, రూత్ వియర్. సో రూత్ వియర్. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యాక్ట్ కమిషన్ అలాటెడ్ ఏ సమ్ ఆఫ్ 1 lakh rupee ఫర్ ద ఫస్ట్ టైమ్ టు ప్రమోట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? ఫస్ట్ టైం ఎవరు ప్రమోట్ చేశారు ఇంగ్లీష్ని ఇండియాలో? సో ఫస్ట్ వన్ క్యారెక్టర్ యాక్ట్ 1833, సెకండ్ వన్ చార్టర్ యాక్ట్ 1813, థర్డ్ వన్ మెకాలిస్ మినిట్స్, ఫోర్త్ వన్ వుడ్స్ డిస్పాచ్ 1854. సో ఈ డేట్స్ని కూడా మీరు ఇయర్స్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వుడ్స్ డిస్పాచ్ అంటే ఎప్పుడు 1854, అలాగే చార్టర్ యాక్ట్ 1833. ఈ విధంగా మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. చార్టర్ యాక్ట్ 1813 అనేది మనకి ఫస్ట్ టైం ప్రమోట్ చేసింది ఇంగ్లీష్ని ఇండియాలో ఉండాలని. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. డాష్ కాజ్డ్ ద స్టార్ట్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్? ఫస్ట్ వన్ ఆంగ్లో సాక్సాన్స్, సెకండ్ వన్ ఫాల్ ఆఫ్ కాన్స్టాంటినోపుల్, థర్డ్ వన్ నార్మన్ ఇన్వేజన్, ఫోర్త్ వన్ చార్జర్స్ బర్త్. చార్జర్స్ అయినా అనొచ్చు, కాజర్స్ అయినా అనొచ్చు. సో ఇవి మనం పలకలేము. సో
సో మీరు మాత్రం ఆన్సర్ చేసేయండి. అదేంటి మేడం గారు మీరే పలకలేకపోతున్నారు, మమ్మల్ని ఆన్సర్ చేసేయమంటున్నారా అంటున్నారా? ఇది ఒక్క పదం మనకు గుర్తుంటే రేపు ఎగ్జామ్లో మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు కదండి. సో అందుకు మీకు చెప్తున్నాను. సో నార్మన్ ఇన్వేజన్, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నార్మన్ ఇన్వేజన్ అనేది మిడిల్ ఇంగ్లీష్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఈజ్ నాట్ ద మదర్ టంగ్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్, ఐడెంటిఫై ఇట్. ఇంగ్లీష్ అనేది మదర్ టంగ్ కానిటువంటి కంట్రీస్ని మనకి ఐడెంటిఫై చేయమన్నారు. ఫస్ట్ వన్ సౌత్ ఆఫ్రికా, సెకండ్ వన్ న్యూజిలాండ్, థర్డ్ వన్ కెనడా, ఫోర్త్ వన్ పోలాండ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. పోలాండ్ అండి. ఈ పోలాండ్లో మదర్ టంగ్గా ఇంగ్లీష్ యూజ్ చేయరు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ వాజ్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ డాష్ సెంచరీ. ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇండియాలో ఎప్పుడు, ఏ సెంచరీలో చేశారు? ఫస్ట్ వన్ 15th, సెకండ్ వన్ 16th, థర్డ్ వన్ 17th, ఫోర్త్ వన్ 18th. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్స్ లేవని అస్సలు ఫీల్ అవ్వద్దు. నేను ఆ క్వశ్చన్ నెంబర్స్తో సహా మీకు ప్రతి స్లైడ్ని రూపొందించాలి అంటే మాత్రం నాకు పక్కా 1 వీక్ పడుతుంది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి నాకు త్రీ డేస్ ఇలా పడుతుంది. సో ఇంతకు మించి అయితే ఇప్పుడు మనకు తక్కువ టైంలో మీరు చేయమని నన్ను అడగండి. సో ఆన్సర్ చేసేసారా మరి? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. 16వ సెంచరీ అంటే 16th సెంచరీలో మనకి ఇంగ్లీష్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఇండియాలో అయింది. సో నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఆప్షన్ దట్ డజంట్ డెనోట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ వన్ ఆర్బిటరీనెస్, సెకండ్ వన్ క్రియేటివిటీ, థర్డ్ వన్ కల్చరల్ రిజిడిటీ, నెక్స్ట్ ఫోర్త్ వన్ రెడెండెన్సీ. ఓకే, సో మీకు బాగా చదవడం వచ్చేమో ఒకసారి చదువుకోండి. కొత్తగా ఉంటున్నాయి కదా పదాలు, పర్లేదులేండి, బోర్ కొట్టకుండా ఉంటుంది. సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ డజంట్ డినోట్ ఏది అంటే కల్చరల్ రిజిడిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్,